హాయ్ అండి అందరికీ. నెల్లూరు స్పెషల్ పప్పులుసు చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. వాటర్ పోసుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేయాలి పప్పుని. ఇప్పుడు ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. 30 మినిట్స్ ముందు నానబెట్టిన చింతపండును వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. పప్పు ఉడికే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కుక్కర్ క్యాప్ పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడకడానికి మొత్తం 5 విజిల్స్ పట్టింది. 5 విజిల్స్ తర్వాత స్టీమ్ పోయాక చూపిస్తున్న పప్పు మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ పోసుకొని పప్పు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని పప్పుని మరిగించుకోవాలి. పప్పు మరిగేలోపు పోపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 10 వరకు ఎల్లిపాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి పప్పు మరుగుతుంది కదా, ఇప్పుడు పోపు వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. అంతే అండి, వేడి వేడి నెల్లూరు స్పెషల్ పప్పులు రెడీ అయింది.